పోలవరం ప్రాజెక్టు పనులు స్కెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనులు స్కెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం చేయలేని పనులు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి అనే విషయం మీ అందరికీ తెలుసు. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే 3 సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా డయాఫ్రమ్ వాల్ 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఈవేళ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో అది ఇప్పటికే దగ్గర 360 మీటర్లు మరి ఈవేళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ఏదైతే ఆ గ్యాప్ 1 ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ 1కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాము 2026 మార్చి కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంగా వైబ్రవ్ కాంపాక్షన్ పనులు అయితే ఒక 70-80% కంప్లీట్ అయ్యి మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేసి ఈ సంవత్సరం నవంబర్ నుంచే గ్యాప్ 2లో కూడా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ స్టార్ట్ చేసి 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో